ఏం కరమో అర్థం కావట్లేదు మనకు. అందరూ ఎలాంటి వాళ్ళు తగిలినారు ఏంటంటే ఈ కిరకి 3 రోజుల నుంచి ఏడిపిస్తున్నారు మనం. తమ్మ అబ్బో, వర్షాకాలం ఇవే బాధలండి ఇప్పుడు. ఎట్టగాలకైతే మన డబ్బులు ఇచ్చారండి బాబు. మొత్తానికి దండం పెట్టచ్చు కిరాయి మటుకి. 3 రోజులు కిరాయండి అసలు. లక్కీగా మనకు అది కలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే మొత్తం 30 పోతాం. ఇంకో కిరాయి వచ్చింది మనకి. అలా ఏదో ఈ రోజు ఏంటో మరి ఈసారి కొంచెం కలిసి వస్తుంది. చెప్పలు పడినా కానీ కొంచెం కలిసి వస్తుంది. చిలకలూరుపేట ఉంది కదండి, అక్కడ నుంచి భీమవరానికి కిరాయి వచ్చింది. చిలకలూరుపేట అయితే వెళ్తున్నాం, వెళ్ళి అక్కడ లోడ్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి భీమవరం వెళ్ళి దింపియాలి. మొత్తం ఓవరాల్గా మొత్తం ఎంత వచ్చింది ఏంటి అంతా కూడా క్లియర్గా అయితే చెప్తా. మరి లాస్ట్లో చాలామంది అడుగుతున్నారు కదా ఈ ట్రిప్ ఎంత వచ్చిందో ఏంటో పక్కా చెప్తానండి. ఎంత వచ్చింది ఎంత మిగిలింది అంతా కూడా. మరి అదంతా మీరు చూడాలనుకుంటే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా. మరి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉందండి. మనం అయితే ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ఏరియాలో అయితే ఉన్నాం. ఇందాక ఈ ఎదర్ నుంచి వచ్చామండి. రైట్ సైడ్ రోడ్ ఒకటి ఉంది, ఆ రైట్ సైడ్ నుంచి వచ్చాం. డైరెక్ట్గా ఆ రోడ్డు మళ్ళీ ఆ చీరాల రోడ్లో కూడా ఎక్కుతుందండి. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, సింగిల్ రోడ్ అయినా కానీ. ఎండ మాత్రం మామూలుగా లేదండి అసలు. కొల్లు జియ్యం లాగినాయి ఎండ తప్పటి. గాలి మాత్రం మామూలుగా వేయట్లేదు. ఇప్పుడు దాకా మన సైడ్ వర్షం కొట్టిందంట, ఇక్కడేమో ఫుల్ ఎండ కింద ఉంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమో ఇక్కడ కొడుతుందేమోనండి. మొత్తం బండినే సైడ్కి ఎంటుంది మొత్తం. వీడియోలో అయితే సరిగ్గా కనపడతలేదు కానీ మొత్తం దుమ్ము కింద లేచిపోయింది ఇప్పుడు దాకానండి. కనిపిస్తుంది కదండి బండి. అన్న అయితే మన ఫాలోవర్ అంట. మన బండి చూసి బాధపడతా అయితే వచ్చేస్తాడా. ఈ గిరా దగ్గర కూడా వస్తామండి. ఇంక ఇది లోడింగ్. మరి ఇప్పుడు ఈ రాయిల్లో ఏ సైజ్ చేస్తారో మరి. మన బాడీకి ఏమవకుండా ఉంటే చాలు. ఇక్కడ ఎంత లోడ్ చేస్తారో మరి ఎలా లోడ్ చేస్తారో చూడాలి. వస్తున్నారంటండి. నిన్న నుంచి లోడ్లు అన్నీ కూడా మనకి ఏంటో క్రేన్ల మీద అవుతున్నాయండి. ఇప్పుడు వస్తుంది ఇప్పుడు క్రేన్ దీంట్లోంచి. తుప్పల్లోంచి కనబడతలేదు కానీ మరి ఏ రాయిలు వేస్తారో ఏంటో. రాయిలు అయితే ఉన్నాయి, చూడాలండి ఏమేస్తారో. అక్కడ ఎలా దింపుకుంటారో మరి. చైన్ బ్లాక్లు ఉంటే పర్లేదేమో. ఇది అంతా కూడా ఇంక ఇవేనండి ఏరియా. ఇక్కడ ఇప్పుడు వచ్చే దారిలో ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం ఇప్పుడు ఈ స్తంభాలు అయితే మనకు లోడ్ చేస్తారంటండి. 2 స్తంభాలు ఉన్నాయి. మొత్తం అంతా చైన్ మీద ఉందండి. అది చాలా అది ఒక్క రాయి వేసేటప్పుడు మొత్తం బండి మొత్తం కింద దిగిపోయింది అవతల. బాడీ అయిపోయినట్టేనండి బాబు. కరెక్ట్గా లేపినప్పుడు సింగిల్స్ కాబట్టి బ్యాలెన్సింగ్గా చూసుకొని సెట్ చేస్తారు. మొత్తం 5 స్తంభాలు వస్తాయంటండి మనకి.
మొత్తం తిరిగిపోతుంది. ఇప్పుడు దాకా 2 సంవత్సరాల నుంచి మేటలు జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఈరోజు మొత్తం గడబర్లేసి ఏం చేస్తున్నారండి ఇటు. ఇంకా 3 ఎక్కాలి, మొత్తం మేటలు అయిపోతాయేమో అక్కడికి వెళ్ళి దించేటప్పటికి. అనుకుంటానే ఉన్నానండి, ఏంటి అసలు మనకి ఇంత ఫ్లూయెంట్ గా లైన్ కలిసిపోవడం ఏంటా అనుకున్నాను. ఇందాక దాకా దరిద్రానికి ఫ్లైట్ దొరకలేనట్టు చెన్నైలో వచ్చేసిందండి ఇక్కడికి. అప్పుడే ఏంటంటే మేటర్ లోడ్ అయిన తర్వాత చెప్తున్నారు, ఇది భీమవరంలో 4 చోట్ల దింపాలంట. మొత్తం 5 పోల్లు వేసారు కదా, భీమవరంలో 4 చోట్ల దింపాలి, మళ్ళీ యలమంచిలో పోలు దింపాలంట. 5 పోల్ సరిపోయింది సంబరం. ఇవన్నీ దింపుకొని వెళ్ళేటప్పటికి మనకి పుణ్యకాలం కాస్త అయిపోతాయి. మనం అయితే గుంటూరులో ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే 2 రోడ్లు ఉన్నాయి. విజయవాడ నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ పొన్నూరు నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. పొన్నూరు నుంచి అయితే మనం టోల్గేట్లే కలిసి వస్తాయి. అలా అయితే 400-500 టోల్గేట్లు అయిపోతున్నాయి. ఇలా అయితే ఒక 50 రూపాయలు 100 రూపాయలతో అయిపోతాయి. సో ఇప్పుడు అయితే మనం ఇలా పొన్నూరు నుంచి అయితే వెళ్దామండి. ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రోడ్డు అయితే దిగిపోయి రైట్ సైడ్ తీసుకుంటే చాలు. మనం అయితే ఇప్పుడు పొన్నూరులో ఉన్నామండి. ఆల్రెడీ ఇక్కడ గుడి దగ్గర కూడా వచ్చాను 2-3 సార్లు. మన దాంట్లో వీడియో కూడా పెట్టాము ఆల్రెడీ. ఇక్కడ నుంచి కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి అయితే తిరిగి స్ట్రైట్ ఇంచుమించు ఇంకా 14-15 కిలోమీటర్లు ఉంటుంది ఏమోనండి హైవే. అది ఎక్కినప్పటి నుంచి ఇంకా జర్నీ వెళ్తుంది మనతో ఫ్రీగా. కాలగొట్టు మంచి ప్రశాంతంగా బాగానే ఉంది కానండి, లాగేసింది కాలువ దగ్గరికి వారన. ఇది యాక్షన్ లోడ్ అనుకోండి పర్లేదు, బాగానే ఉంటుంది. ఇది ఏముంటే మనది ఇంకా కుదమట్టంగా ఉంటుంది కదా లోడ్ అంతా, ఇంకా అణిగిపోయి కట్ల యాక్షన్ లేక అది ఎలా ఉంటుందంటే జర్కులెత్తుంది బండి అటు ఇటు. అది కొంచెం హైట్ లోడ్ అయితే కొద్దిగా యాక్షన్ ఎత్తుంది కదా. హైట్ అంటే మరీ హైట్ కాకుండా బాడీ లోడ్ అయితే కొద్దిగా యాక్షన్ ఎత్తుంది, అటు ఇటు ఊగుతూ ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. ఇది అలా లేదు. ఇంకా వర్షం వచ్చేలాగా ఉన్నదండి. భీమవరంలో అయితే వర్షం వచ్చింది ఆల్రెడీ. మనం వెళ్ళేటప్పుడు తగ్గుతుందో లేదో చూడాలి మరి. అసలే 5 పాయింట్లు అంట మళ్ళీ. వాళ్ళు దింపే వాళ్ళు ఎలా దింపుతారో ఏంటో, మొత్తం మన బండి నాశనం చేసేస్తారేమో. మొత్తానికి హైవే ఎక్కామండి. ఏంటి ఆల్ ఇండియా ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోర్, స్వదేశీ యాత్రికుడు, ఉదయగిరి, నెల్లూరు టు లడాక్. మనం అంతా మన కొలబోళ్ళే, యూట్యూబ్ కొలబోళ్ళే అందరూ. మనం అయితే అక్కడ కొట్టించిన డీజిల్ 3400 కొట్టించాం. 3400 కొట్టిస్తే 640 ఎంత ఉంది రీడింగ్. 640 కాస్తే మళ్ళీ 0 అయిపోయింది. 0 అయిపోయిన తర్వాత మళ్ళీ 271, అంటే ఇంచుమించు 630 కిలోమీటర్లు వచ్చినట్టండి. 3400 అంటే మొత్తం అవ్వనట్టు కాదు కదా. ఇది మనం ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ కరెక్ట్గా చెక్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏమైనా కొట్టింటే ఎంత వచ్చిందో మైలేజ్ అంటే తెలుస్తుందండి. ఇప్పుడైతే డీజిల్ కొట్టించాలి, బొంకు కోసం వెయిటింగ్. ఇప్పుడు కొట్టించామండి 2650 రూపాయలు కొట్టిస్తే 3 పాయింట్లు వేసింది. అంటే పాత పాయింట్ ఉన్నది కదా, ఇప్పుడు 3 పాయింట్లు వచ్చింది. డిస్ప్లే రీడింగ్ది మీటర్ పోయినట్టుందండి. ఇది లేదంటే అలా చూపెట్టదు ఎప్పుడూను. మొత్తానికి అయితే హోమ్ టౌన్కి అయితే వచ్చేసామండి. బండి అయితే ఇంకా మామూలుగా కొట్టలేదు, తిండి చెప్పలో ఏమీ లేదు. ఇంకా అసలు మ్యాటర్ అంతా మీకు లాస్ట్లో చెప్తాను. ఇక్కడ మనకి ఈ ట్రిప్లో తగిలే వాళ్ళందరూ కొంచెం అలాంటి వాళ్ళే తగిలినారు. సో అంతా ఒక ఐటెం గొల్ల ఏంటో మరి.
మనం మనకు లోడ్ ఎక్కిచ్చింది వాళ్ళు ఎక్కిచ్చారు, దించుకోవడానికి మనం మనుషుల్ని పురమాయించుకోమని చెప్పాలండి వాళ్ళకి. ఏమ్మా ఏం మనుషులు ఏంటో అర్థం కాలేదు. చూద్దారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని మనుషులు చూసి రెడీగా ఉంచుకుంటే పోకుండా వచ్చేస్తున్నానంటే లేదంట, బండి రావాలంట, బండి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి చూస్తారంట. ఏ టైం అవుతుందో చూద్దాం. కొంచెం మరి వరస్ట్గా తయారైన బాబు ఎవరికాళ్ళే. మొత్తం మనం వేసుకున్న ఈ స్తంభాల్లో 4 అయితే భీమవరంలో దింపేసామండి. అడి తిప్పి ఇడి తిప్పి మొత్తం దింపేసాం. ఇప్పుడు లాస్ట్ స్తంభం ఉంది, ఇది వచ్చేసి పాలకొల్లు నుంచి లోపల యలమంచిలు అంటే ఇంకొక 5 కిలోమీటర్లు ఉంది. అయితే దింపేస్తే మొత్తం మన చెన్నై ట్రిప్ కంప్లీట్ అవుతుందండి. ఎప్పుడు మనం ఏప్రిల్ 30వ తారీఖు వెళ్ళాం, ఈరోజు మే 4వ తారీఖు అండి. మే 4వ తారీఖు నైట్ ఒక గంట అయితే కనుక మే 5వ తారీఖు కూడా వచ్చేస్తుంది. అప్పుడు వెళ్ళాను, ఇప్పుడు వచ్చామండి మళ్ళీ. మొత్తం ఈ ట్రిప్ ఇక దింపేసిన తర్వాత మొత్తం ఎంత అయింది ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. అబ్బో వర్షాకాలం ఇవే బాధలేండి. ఇప్పుడు జాగ్రత్తగా తమ్మ ఎక్కించాలి. మొత్తానికి మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మొత్తం గాలివానకి చెట్లు స్తంభాలు రింబాలు మొత్తం అన్నీ పడుకుంటున్నాయి. ఇంకా ఇదేనండి మా ఊరు, వచ్చేసాను. ఇంకా ఒక 5 నిమిషాలు ఇంట్లో దూరేస్తాం, ఒక 5 రోజుల తర్వాత అండి. మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ 5 రోజులు చూసారు కదా ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో. వీటన్నిటికీ కూడా మొత్తం మనం భరించినందుకు మనకైతే 39,000 అయితే వచ్చినాయండి చేతికి. దాంట్లోనే డీజిల్కి, టోల్ గేట్లకి, బార్డర్ ట్యాక్స్లకి మొత్తం అన్నిటికి తీయాలి. ఇవన్నీ తీయగా ఇంచుమించు మనకి ఒక 20,000 అయితే మిగిలినాయండి. అదండి మరి ట్రిప్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మరి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.